ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అక్క అటు చూడు. ఏమైనాదక్క? లేదు ప్రసాద్, ఆగు. అయితే ఇక్కడ చూడు. ప్రసాద్ అక్క, ఇదిగో బంతి, ఆడుకో. హాయ్, ఇదిగో. అబ్బా అక్క, దోవలు పుట్టేస్తున్నాయి, పావులు కూడా తిరుగుతాయి. ఉదయం వచ్చి ఎదుగుదాం, ఇంటికి వెళ్దాం పదక్క. కాసేపు ఆగు ప్రసాద్, దొరకగానే వెళ్ళిపోదాం. తొందరగా కానీ అక్క. గుంట్రా పెంట అదిరిపోనావే. అది ఏట్రా నువ్వు మాట్లాడేది? పెంట అదిరిపోవడం ఏట్రా? ఆ పెంట మీద ఉన్న గుంటరా ఈ టైంలో ఈడున్నది ఏ ఊరిదై ఉంటది? ఏ ఊరుకుంటే ఏడెందుకుంటాదిరా? ఈ ఊరుకుంటే అది ఏ ఊరైతే మనకేటి, మనకు కావాల్సింది గుంట. భలే దొరికినది, రండిరా. ఏయ్ ఏయ్, ఏయ్ గుంట. రమ్మంటుంటే పోరా. బాగిపోతుందిరా అది. ఏడికి తప్పించుకుంటావే? ఆగవే. ఏడికి పోలేవే. వదలకర్రా ఈ పెట్ట. పైకి అక్క ఏటి చేస్తున్నావక్క? ప్లాస్టిక్ బాల్ కడుతున్నావేటక్క? సిద్ధ చూస్తావంటే ఇప్పుడు రండ్రా. అది మనల్ని ఏం చేస్తుందా? రావే. మమ్మల్ని చేస్తావే నువ్వు? ప్రసాద్, నీకేటి కాలేదు కదా? నాకేటి కాలేదు కానక్క. ఈ ప్లాస్టిక్ బాల్తో ఎట్టా కొట్టినావక్క? బరువు కూడా ఉండదు అది. వాళ్ళకి అంత గట్టిగా దెబ్బలెట్టా తగిలాయి? అయ్యి నాన్న కొట్టిన దెబ్బలు కాదు ప్రసాదు, నా ఫిజిక్స్ కొట్టిన దెబ్బలు. అంటే అంటే లా ఆఫ్ కన్వర్జేషన్ మొమెంటం. P = mv. m అంటే మాసు, v అంటే వెలాసిటీ. P = mv అనే సూత్రాన్ని అప్లై చేసి కొట్టాను. నాకేటి అర్థం కాలేదక్క. నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మాస్ అంటే ద్రవ్యరాశి, వెలాసిటీ అంటే వేగం. మాస్ మరియు వెలాసిటీ కలిపితే వస్తువు యొక్క మొమెంటం పెరుగుతాది. అంటే ద్రవ్య వేగం పెరుగుతాది, బలంగా తగులుతాది. అబ్బా, ఇప్పుడు అర్థమైనదక్క. నీ గోల్డ్ మెడల్ తెలివితేటలు ఏడు ఉపయోగించినావన్నమాట. నీ ఫిజిక్స్ దయ వల్ల బయటపడినాం. పదక్క, ఇంటికెళ్దాం. ప్రసాదు, ఎయిర్పోర్ట్స్ తిరిగి ఇవ్వకపోయినా, నేనెళ్ళి ఏ విషయం చెప్పకపోయినా పెద్దయ్య గారి మనవడు నన్ను తప్పుగా అనుకుంటాడు. నువ్వు ఇంటికెళ్ళు, నన్ను పెద్దయ్య గారి ఇంటికెళ్ళి అతనితో చెప్పేసి బేగొచ్చేస్తాను. సరే అక్క. ప్రసాదు, ఈడ జరిగిన గొడవ గురించి ఇంట్లో చెప్పకు. అట్నే అక్క. ఎల్లు. అక్క, ఈ టార్చ్ లైట్ తీసుకెళ్ళు. నాకొద్దులే, నువ్వేసుకెళ్ళు. ఎల్లు. సరే అక్క. మేడీ, త్రిష వస్తుందని చెప్పావు కదా, షూర్గా వస్తుందా? పక్కాగా వస్తుంది, నిన్ను తీసుకెళ్తుంది. ఏమో మేడీ, ఇంట్లో నుంచి తప్పించుకుందామంటే తాతయ్య అడ్డుపడ్డారు, దారిలో తప్పించుకుందామంటే మళ్ళీ తాతయ్య అడ్డుపడ్డారు.
ఇప్పుడు ఎవరు అడ్డుపడతారోనని భయంగా ఉంది. రే, నిజంగా వస్తుంది కదరా? త్రిష వచ్చినట్టుందక్క. మాట్లాడు మాట్లాడు. ఎక్కడున్నావు త్రిష? మీ ఇంటి బ్యాక్ సైడ్ అనుకుంటా. నువ్వు పెట్టిన లొకేషన్లోనే ఉన్నాను మ్యాడీ. వచ్చేసావా? నువ్వు అక్కడే ఉండు, నేను ఇప్పుడే అక్కని తీసుకొస్తాను. ఓకే మ్యాడీ, తొందరగా వచ్చాయి. నన్ను ఎవరైనా చూస్తే లేనిపోని ప్రాబ్లం కదా. నువ్వేం భయపడకు, ఇది పల్లెటూరు. ఈ టైంకి అందరూ నిద్రపోతూ ఉంటారు, ఎవ్వరూ నిన్ను చూడరు. సరే సరే, తొందరగా వచ్చాయి. ఓకే ఓకే, తను వచ్చేసింది. రే, మీరిద్దరూ వెళ్ళి అందరూ పడుకున్నారో లేదో చూసిరండి. సరే అత్త. వెళ్ళండి. ఎవరిది కారు? పెద్దయ్య గారి ఇంటి వెనక ఈ కారు ఎవరెట్టారు? ఈ కార్ని చూస్తుంటే పెద్దయ్య గారి ఫ్యామిలీకి సంబంధించింది కానట్టుందే. ఈ టైంలో అందరూ నిద్రపోతుంటారు అని మ్యాడీ చెప్పాడు. ఇదెవరు దయ్యంలా చూస్తుంది? అక్క, డబ్బులు ఉన్నాయి కదా? ఉన్నాయిరా, నా టెన్షన్ అంతా తాతయ్య గురించే. ఏమవుతుందో? అక్క, నువ్వు తాతయ్య గురించి ఏమీ ఆలోచించుకో, అన్నీ నేను చూసుకుంటాను. అత్త, అందరూ పడుకుండిపోయారు. సింధు, ఇంకా ఆలస్యం చేయకుండా బయలుదేరు. ముందు నేను వెళ్తాను, వెనక నన్ను ఫాలో అవ్వండి. ఓకే, వదలండి. రండి రండి. ఎవరిది కారు? ఎవరు లేరు లోపల? ఈడెవడో గాని పెద్దయ్య గారింట్లో దొంగతనం చేసి పారిపోతున్నట్టున్నాడు. ఈ కారు కూడా ఈ దొంగదే అయ్యుంటాది. పెళ్లికి సంబంధించిన నగలు డబ్బులు పోతే పెళ్లి ఆగిపోద్ది. అలా జరగడానికి ఏం లేదు.